శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రెండో అధ్యాయంలో 13వ శ్లోకం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్త్రతనా ముహ్యతి ధీరస్త్రతనా ముహ్యతి. తాత్పర్యం: దేహం వల్ల దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగటం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందటం కూడా అంతే సహజం. ధీమంతుడు ఆ విషయములో మోహితుడు కాడు. ధ్యాన వివరణ: ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపక తన జన్మను ప్రారంభిస్తుంది. పొత్తిళ్లలోని ఆ పసిపాప నెమ్మదిగా నెలలు, సంవత్సరాలు గడిచి బాల్యదశను అనుభవిస్తుంది. బాల్యం తరువాత కౌమారం, ఆ తరువాత యవ్వనం, తరువాత ప్రౌఢదశ, వార్ధక్యం, చివరిగా మరణం. ఈ విధముగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి. ఒక దశలోని రూపం తరువాత దశకు మార్పు చెందింది. ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోయింది. ఈ రూపం, ఈ శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి అని ఆయా దశలలో ఎప్పుడూ మనం ఏడవటం లేదు. ఎందుకంటే అలా మార్పు చెందటం భౌతిక శరీరం యొక్క ధర్మం అని మనకు ఖచ్చితంగా తెలుసు కనుక. అయితే మరణానికి దుఃఖిస్తున్నాం, ఎందుకంటే ఆత్మధర్మం మనకు తెలియదు కనుక. బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఆయా దశలు పూర్తి అయిన తరువాత దశలో కూడా మనకు గుర్తుంటాయి. అవి అనుభవిస్తున్నప్పటి రూపం, శరీరం ఇప్పుడు లేకపోయినా అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనస్సులో గుర్తుంటుంది. అలాగే దేహంలో ఉన్న దేహి ఈ దేహం యొక్క మరణంతో ఈ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు ముఖ్యమైన అనుభవాల, వాసనల రూపంలో తనతో తీసుకుపోతుంది. అవే సంస్కారాలు. బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకొక రూపం వచ్చింది. యవ్వన రూపం పోయి ముసలి రూపం వచ్చింది. అలాగే మరణం వల్ల ఈ దేహం పోయి తరువాత దేహి ఇంకొక దేహం తీసుకుంటుంది. జీవాత్మ ఈ దేహములో పొందిన అనుభవాలకు సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవటానికి ఈ సంస్కారాలను మోసుకుని మరొక భౌతిక దేహం పొందుతుంది. కనుక దేహస్థితి ఉంది, దేహాంతర స్థితి ఉంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందటము అంతే సహజం. ఈ విషయం గురించి ధీరుడు అయినవాడు, ఆత్మసత్యాన్ని అనుభవించినవాడు మోహాన్ని ఎప్పుడూ పొందడు. ఇంకొక కొత్త దేహాన్ని పొందుతాడు కనుక. ఒకానొక జ్ఞాని చావుకు ఎప్పుడూ ఏడవడు. సదా తటస్థంగా ఉంటాడు, అథవా చిరునవ్వుతో ఉంటాడు. కృష్ణ అర్పణం.